అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను అయితే చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు. ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా సలహాలు పొందగలుగుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్యలు అనేవి కొన్ని ఉంటాయి. అయినా సరే ఎవరిని కూడా మిమ్మల్ని ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ భాగస్వామి ప్రేమని ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు. మీరు ఏదో అద్భుతమైన ప్రేమాస్పదమైన రోజుగా గడుపుతారు. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉంటుంది. పైగా ఎక్కడక్కడ మొదలు పెట్టాలి కాబట్టి సానుకూలంగా ఈరోజు స్పందించండి. మీ శ్రమని ఈ రోజు మొదలు పెట్టండి. నీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోకుండా చూసుకోవాలి. వాటిని హెచ్చుగా పెంచుకోండి. మంచి విషయాలు పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి. పరిస్థితిని మీ అదుపులో పెట్టుకోండి. ఒక రంధ్రంతో ఉన్నటువంటి కాంసనాన్ని కుటుంబ జీవితం ఆనందం కొరకు నీటిలో విసిరివేయండి. ఈరోజు యోగా మరియు ధ్యానంతో రోజును ప్రారంభించడం వల్ల మేలు కలుగుతుంది. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కూడా సంభవిస్తాయి. మీరు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేసుకోండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం కూడా దొరకబోతుంది. విలువైన కానుకలు బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు. ఎందుకంటే మీ లవర్ చేత అవి కాస్త తిరస్కరించబడేవిగా ఉండవచ్చును. పని పరంగా ఈరోజు చాలా హైక్ అయితే గడిచిపోతుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండడం చూస్తారు. ఇవి మీకు పిచ్చినాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఈ రోజు జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. ఈ రోజు మీరు కొంతమంది తోటి సవాలు, ప్రశ్నలు, జవాబులు అనేవి వెతకడం అనేది జరుగుతుంది. మీకు వాటి గురించి ఖచ్చితమైన సమాచారం అయితే అందదు. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్న చికాకులను తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎవరైతే మరి ఈరోజు చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నారో వాటికి పరిష్కారం కూడా వెతికే సందర్భాలు ప్రారంభమవుతాయి. అన్ని విషయాల్లో కూడా మెలకువ వహించాలి. అన్ని సందర్భాల్లో కూడా చాలా చక్కటి ప్రవర్తనను కొనసాగించాలి. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీ యొక్క తెలివితేటల వల్ల ఒక ముఖ్యమైనటువంటి మరి ఒక ప్రదేశం నుండి కానీ ఒక ముఖ్యమైనటువంటి ఒక సందేశం మీకు అందే అవకాశం ఉంది. మరియు దానివల్ల మీకు డబ్బు గురించి అయినా సరే, ఆస్తి విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే మీకు చాలా లాభాలు అనేవి కలిగే విధంగా సూచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఆరోగ్యం విషయంలో మాత్రము ఆరోగ్యము క్షీణత అనేది ప్రారంభమైనట్లు కనిపిస్తుంది రాశి వారికి. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అనుకున్న విషయాలు అనుకున్న విధముగా సాధించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు చేకూర్చడానికి ఉన్నటువంటి అన్ని విషయాలలో చాలా ప్రాధాన్యం అనేది దక్కుతుంది. మరి ఈరోజు ఎవరైతే మరి చిన్న పిల్లలు ఉన్నారో వారికైతే, మరి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు మరి అప్పుడే పుట్టినటువంటి నవ శిశువు దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి నవ శిశువుకు కూడా మీరు ఈరోజు మరి ఎక్కువగా మీరు చూసినట్లయితే కనుక నలుపు తెలుపు గింజలను మీరు నలుపు తెలుపు నువ్వుల గింజలను కనుక మీరు ఒక పట్టి గిన్నెలో ఉంచి ఆ గిన్నెను మీరు నవ శిశువు వద్ద ఉంచినట్లయితే, సమీపంలో ఉంచినట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి ఆ శిశువుకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. ఇక అన్ని శుభాలు కలుగుతాయి. అన్ని ఆటంకాలు కూడా చక్కగా వాటంతట అవే తొలగించబడతాయి. మరి ఈరోజు మరి నవ శిశువుకు నరదృష్టి తగలకుండా ఉండాలంటే గనక మరి కాల భైరవ రూపం మెడలో మీరు వేయాల్సి ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అనుకున్న విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం వారికి చాలా నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి వారి యొక్క ఆరోగ్యంలో క్షీణత అనేది సంభవిస్తుంది. ముఖ్యంగా మహిళలకు
మీకు హిమోగ్లోబిన్ మరి తక్కువగా అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. దాని వలన రక్తహీనత వలన కూడా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రక్తహీనత సంభవించకుండా చాలా జాగ్రత్త అయితే వహించాలి. మంచి హిమోగ్లోబిన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను సేకరించాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి చాలా ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మరియు ఈ రాశి వారు చూసినట్లయితే కనుక ఎక్కువగా తమ పనుల కంటే కూడా ఇతరుల పనుల మీద ఎక్కువగా ధ్యాస పెడతారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువగా కృషి చేస్తారు ఈరోజు. మరి అలా చేయకండి. ఈరోజు ఎక్కువగా ముఖ్యంగా మీ పనుల గురించి శ్రద్ధ పెట్టాలి. మీ పనుల మీద దృష్టి పెట్టాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి మీకు చాలా ఓర్పు అనేది ఈరోజు మీకు అవసరం అవుతుంది. ఈరోజు ఎవరైతే ఉన్నతాధికారుల వద్ద మరి వారి యొక్క పనులను గురించి ప్రశంసలు అయితే అందుకుంటారో వారిక మరి గౌరవ ప్రతిష్టలు అయితే దక్కించుకోవడం కూడా జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే కొత్త ఉద్యోగాల్లో చేరాలని ప్లాన్లు చేస్తున్నారో వారికి మరి మొదట్లో కొన్ని ఉంటాయి. కష్ట నష్టాలు అనేవి మొదట్లో సంభవిస్తాయి. కష్టంగానే అనిపిస్తుంది మొదట్లో, కానీ తర్వాత మరి పరిస్థితులు అనేవి మరి చాలా చక్కగా సామాన్యం అవడం కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు మాత్రం హెచ్చుగానే ఈ రోజు మరి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి వారు చూసినట్లయితే కనుక అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయటానికి ఈ రాశి వారికి చాలా బాగా వారికి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. కాబట్టి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయడానికి ఎక్కువగా వీలు ఉంది. కాబట్టి వీరి పనులలో ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగించబడతాయి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తులో పెట్టుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారికి అమ్మ నాన్నల నుండి పెద్ద సహాయం అయితే అందుతుంది. మరి అమ్మ నాన్నల ద్వారా వారికి అందినటువంటి సహాయము ద్వారా వారిలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది తొలగించబడి వారికి సంతోషం రావడం కూడా ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఈ రోజు మరి ఈ రాశి వారు చక్కగా మరి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను కూడా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాలి. ఎవరైతే భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయో వారైతే మరి ఈ రోజు చక్కగా మరి పరిహారం కొరకు బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి మూలిక, ఈ రెండు మూలికలను తీసుకొని గట్టిగా దారంతో కట్టేసి ఈ మూలికలను చక్కగా ఇంటి ముందు గుమ్మంతో ముందు గొయ్యి తవ్వి కప్పేయండి. ఇది కుదరని వేళ సందర్భాలలో మీరు ఈ మూలికల దారంతో సహా మీరు ఈరోజు ఇంట్లో ఎక్కడైనా సరే వేలాడదీయండి. ఈ విధంగా గనక చేసినట్లయితే లేదా ఇంట్లో లేదా బయట చెట్టు యొక్క కాండానికైనా సరే వేలాడదీయండి. ఈ విధంగా చేసినా కూడా కొమ్మలకు వేలాడదీయడం వల్ల కూడా మీకున్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోయి సమస్యలు తొలగించబడి అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి అనిపిస్తుంది. రాశి వారు ఉన్నటువంటి సందర్భాల్లో చూసినట్లయితే స్నేహితులతో మాత్రం చాలా జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. స్నేహితుల మధ్య బాంధవ్యాలను చక్కగా కొనసాగించాలి. స్నేహితులతో ఉన్నటువంటి విమర్శలను విభేదాలను తొలగించుకుంటేనే ఈ రాశి వారికి ఈరోజు పళ్ళలో ఉన్నటువంటి ఆటంకాలు చిక్కులు కూడా తొలగించబడతాయి అనిపిస్తుంది. మరి ఈరోజు వాతావరణం కారణంగా ఇబ్బందులు అయితే ఉంటాయి రాశి వారికి. మరి ఆరోగ్య విషయంలో మహిళలు ప్రత్యేకంగా కాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. సమస్య నుండి బయటకు రావడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి వస్తుంది. మరియు ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయటానికి ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే తలంటు స్నానము చేసి చక్కగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా ఒక బకెట్ నీటిలో పచ్చకర్పూరం 50 గ్రాముల వరకు వేసి గుప్పెడు పెద్ద ఉప్పు వేసి చక్కగా ఇల్లంతా శుభ్రంగా కడుగుకొని మీరు చక్కగా ఈ నెగిటివిటీని బయటకు తొలగించడానికి అగరబత్తులను 11 వెలిగించాలి. ఆ తర్వాత శివలింగానికి పూజలు సమర్పించి నువ్వుల నూనె దీపము తూర్పుముఖంగా వెలుగుతున్నట్లు గనక శ్రద్ధ వహించినట్లయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. దోషాలు సైతం ఈ పరిహారం అయిపోతాయి. ఇక ఈ లక్కీ సంఖ్య 12 మరియు లక్కీ కలర్ అయితే పగడపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.